4 వారాల క్రితము వరుసగా ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఆపేసాం. మధ్య విమోచన. యేసుక్రీస్తు ప్రభువారు వేటి నుండి నిన్ను విమోచిస్తున్నాడో ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినము దాదాపుగా దాని కొనసాగింపే. ఈరోజు ప్రభు ఇచ్చిన వాక్య భాగం చూస్తే కొరింథీ పత్రికలో క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప. ఏంటి దేవుని కృప? యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఇచ్చింది రక్షణ, విమోచన, విడుదల, స్వాతంత్ర్యము. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ దేవుని కృప యోగ్యత లేని మనల్ని విడిపించాడు, పాపలు మనల్ని క్షమించాడు, ఆ రక్తములో కడిగి పరిశుద్ధపరిచాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. అంతగా మించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా నిన్ను నన్ను పిలిచాడు. అదే దేవుని కృప. ఆ దేవుని కృపను బట్టి పౌలు గారు అంటున్నాడు, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. ఏం స్థిరపరచబడ్డాయి చెప్పండి? క్రీస్తును గూర్చిన సాక్ష్యము. రాత్రి జ్ఞాపకం చేశాను. ఏమో చెప్పండి? వారానికి ఒకరు మీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పాలి అని. ఎంత ఇష్టపడతారు ఆ మాట చెప్పడానికి? ఎవరు ముందుకు రారు కదా. అమ్మ వచ్చే వారం మీలో ఒకరు ఎవరైనా మీ రక్షణ సాక్ష్యం, ఈ లోక సంబంధం కాదు ఇది, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, విడ గురించి ఇవి కాదు. ఎలా రక్షణ పొందావో, ఎలా ప్రభు నేను పిలుచుకున్నాడో, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావో, బాప్తిస్మానికి ఎలా ప్రభు ఒప్పుదల చేశాడో ఇవి చెప్పండి అంటే ఎవరైనా ఇష్టపడతారా? ఒక్కడైనా ముందుకు వస్తారా? కానీ పౌలు గారు అంటున్నారు ఇక్కడ, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడి ఉండాలి. అనగా ఎన్నడూ మర్చిపోకూడదు, ఆ సాక్ష్యము నుంచి అటు ఇటు తొలగిపోకూడదు. ఆ సాక్ష్యము ద్వారా స్థిరపరచబడాలని ప్రభు యొక్క చిత్తమై ఉంది. అంతేకాదు ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయితిరి. ఏంటి మన ఐశ్వర్యము? ధనము కాదు, ఆస్తులు అంతస్తులు కాదు, కానీ విశ్వాసికి దేవుడిచ్చే ఐశ్వర్యం ఏమిటి అంటే ఉపదేశము, జ్ఞానము. ఉపదేశం అనగా వాక్యము, దేవుని వాక్యమే. జ్ఞానం అనగా దేవుని జ్ఞానమే. ఈరోజు జ్ఞాపం చేస్తున్నాను, దేవుడు మనం ఐశ్వర్యవంతులము. క్రీస్తు యేసు కృప ద్వారా రక్షింపబడి, విమోచింపబడి, కడగబడి, ఆయన బిడ్డగా చేయబడ మనము దేవుని ఐశ్వర్యవంతులము జ్ఞాపం చేసుకోవాలి. కేవలము ఈ లోక సంబంధంగా ఐశ్వర్యవంతులమా? రేపు అక్కడ మనకేమి లేదు. అక్కడ ఎవరైతే ఉపదేశములోను అంతకు మించి జ్ఞానములో, అనగా దేవుని జ్ఞానములో ఐశ్వర్యవంతం అవుతామో అప్పుడు మనము ఏ కృపావరం అందును లోపము లేక. కృపావరం అంటే, కృపావరం ఎన్ని విధాలుగా ఉన్నాయండి? నానా విధాలుగా ఉన్నాయి. ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. ఏడు కృపావరం తీయడంతో కొన్ని పత్రులు రాయబడ్డ మాట రెఫరెన్స్ చెప్పాలి. 2 కొరింథీ 2:4, 3 కొరింథీ 2:4 చూడు. రైతు కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ
అందరిలోనూ అన్నిటిని జరిగించువాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాడికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడెను. ఎలాగనగా ఒకడికి ఆత్మ మూలముగా ఎవరమిది బుద్ధి వాక్యము. మళ్ళీ కొందరున్నారు, వారికి దేవుడు బుద్ధి వాక్యం అనే కృపావరాన్ని ఇచ్చాడు. ఏ కృపావరం అది? బుద్ధి వాక్యం. రెండవదిగా మరి ఒకరికి ఆ ఆత్మను సూచించే జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మలనే స్వస్థపరచు వారమును, మరి ఒకరికి అద్భుత కార్యములు చేసే శక్తి, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు ఇవ్వబడి అనుగ్రహంబడి ఉన్నవి. ఇవన్నీ కూడా కృపా వరములు. ఎవరిస్తారు ఇవి? ఎవరిస్తారు ఇవి? ప్రభువే. దేనికోసం? మనం హెచ్చింపట్టానికో మనం గొప్పవాళ్ళకి పిలవటానికి కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనగా ఇతరుల కోసమై. ఏ కృపావరమైనా దేవునికి ఇచ్చాడు అంటే అది నీ కోసం కాదు, నువ్వు వాడుకోవడానికి కాదు, నువ్వు హెచ్చింపట్టానికి కాదు. ఆ కృపావరము ద్వారా దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. ఈరోజు ఆలోచించు. ఒకవేళ నీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏ కృపావరాన్ని దేవునికి ఇచ్చాడో. బహుచారకమైన సంగతి ఏంటంటే 30 ఏళ్ళు గడిచినా 40 ఏళ్ళు గడిచినా దేవుడు ఏ కృపావరం ఇచ్చాడో నీకు నా వదిలేదు. కొందరు అంటారు, బాధపడబాకండి, కొందరు అంటారు నాకు ప్రార్థవరం ఇచ్చాడయ్యా దేవుడు. ఎవరమంట? చెప్పండి, ఎవరమంట? ఉందాడు ప్రార్థనవరం. ఈ కృపావరాలు ఆ పేరు ఏమైనా ఉందమ్మా? చెప్పండి, నాకు కనపడ. మీ బయలు ఏమైనా ఉందా? మీరు చూసారా అందులో? ప్రార్థన అనే మాట. ప్రార్థన కృపావరం కాదు, అది ఊపిరి. ఎవరికి? విశ్వాసకి. అది కృపావరం కాదు. గొప్ప యువత, దేవుడు నాకన్నా ప్రార్థన వరం ఇచ్చాడన్నా. ఎవరం అంట? అది కృపావరమా? కానే కాదు. ప్రార్థన ఏంటి? ఊపిరి. ప్రార్థన అయిపోయి నువ్వు చచ్చిపోయినట్టే, దేవుడితో సహవాసం లేదు. అందుకే పౌలు గారు అంటున్నారు కనుక ఏ కృపావరమునందునూ మీరు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనందరూ చూస్తాం మంచి రోజులు వస్తాయి, ఈ కొత్త సంవత్సరం వచ్చి రాగానే అనుకుంటాం ఈ సంవత్సరమైన మంచి రోజులు వస్తాయా అని. కానీ విశ్వాసం ఏమని తెలుసా? ఈ సంవత్సరమే ప్రభు వస్తాడా అని ఎదురు చూస్తాడు. ఎవరు? నిజమైన విశ్వాసం, సిద్ధపడి ఉన్న వ్యక్తి. ఆయన ప్రత్యక్షత. మన ఎదురుచూపు దేనికోసం చెప్పండి? మన ఎదురుచూపు ఉదయాన్నే లేచామనుకోండి, మనం అనుకుంటాం ఈరోజు నాకు మంచి రోజుగా ఉండాలి, అన్నీ మంచి జరగాలి. ఒక్క విశ్వాసి అయినా ఈరోజు ప్రభు వస్తే బాగుండు అనుకుంటాం. అస్సలు అనుకోం, కళ్ళలో కూడా అనుకోం కదా అన్నమాట. ఎందుకు? ప్రభు వస్తే ఇక ఎన్ని ఊరిపెట్టిపోవాలి కదా. ఇన్ని పనుల్లోనే మనం చేయాల్సినవి. ఇంకో మాట చెప్పమంటారా? ప్రభు వచ్చిన తర్వాత ఈ లోకంలో ఇక ఏ పనితో నీకు సంబంధం లేదు. విడుదల. ఈ లోకం నుంచి, లోకాశల నుంచి, లోక భోగాల నుంచి, లోక బంధాల నుంచి నీకు నాకు ప్రతి విశ్వాసికి విడుదల. అది కోరుకో మనం. మంచి జరగాలి, మేలు జరగాలి, లాభం రావాలి, కాపాడబడాలి, భద్రపరచబడాలి. ప్రభు ఇదమంతా కాపాడు తండ్రి, నీ చేతులు ఎత్తిపట్టుకో నాయనా, ఏ తెగులు రాకుండా కాపాడుతుంటాం తప్పితే ఈరోజు రా ప్రభువా మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభుని యేసు త్వరగా రమ్ము.
కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, కనబడితే చెప్పుకుంటారు ఏమని మరణాత అంటారు. బైబిల్ మిషన్ వాళ్ళు తెలుసా, అది కోత పదం. హల్లెలూయా కొందరు ఎట్లా అంటారు, ఆ సంస్థ యజమాని చెప్పిన వాళ్ళకి ఏమని చెప్పుకోవాలంట, మరణాత అంటే ఎవరి ప్రభు యేసు త్వరగా నిజంగా వస్తే ఉంటారు వాళ్ళడా. మరణాత అని ఒకరు విష్ చేసుకుంటారు. నోటి మాట చెప్పేది కాదు, హృదయం సిద్ధపడి ఉండాలి. పౌలు గారు అంటున్నారు, యేసు క్రీస్తు ప్రత్యక్షమై ఎదురు చూసి ఎలాగా ఏ కృపావరం అందులో లోపము లేక, అనగా నీకు ఇచ్చిన కృపావరాన్ని వాడుకుంటూ, నీకు నాకు ఇవ్వబడ్డ కృపావరాన్ని దేవుని కోసం వాడుతూ ఆయన రాకడకు ఎదురు చూచుట నిజమైన విశ్వాస యొక్క జీవితము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు, ఏంటి ఆ దినము? రెండవ రాకడ. మీరు నిరపరాధులు అనగా ఏ నేరము మీ మీద అపవాది మోపకూడదు. మన మీద నేరం మోపేది ఎవరు? అపవాది. మన మీద నేరం మోపేవాడు అపవాది. ఆ రోజు అపవాది వచ్చి నీ మీద నా మీద ఏ నేరం మోపకున్నట్లుగా మనం ఏం చేయాలంట, అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. ఆయనలో స్థిరపడితే, అటు ఇటు కొట్టుకుపోయే వరం కాకుండా స్థిరపడితే అప్పుడు మన వాక్యాన్ని కట్టబడి ఉంటాం. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, గత వారం కొంచెం గుర్తు చేశాను మీకు బైబిల్ స్టడీలో, బుధవారపు ప్రతిరోజు బైబిల్ స్టడీలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక డినామినేషన్లు ఉన్నాయి. క్రీస్తు శకము 1500 దాకా కూడా 2 సంఘాలు, ఆర్థడాక్స్ సంఘము, రోమన్ కాథలిక్ సంఘము, వాళ్ళ పద్ధతులు మనం చూసాం. ఆ తర్వాత మార్టిన్ లూథర్ గారి ద్వారా ఉజ్జీవము, రిఫార్మేషన్ వచ్చింది. సంఘాలు పుట్టుకొచ్చాయి, పుట్టగొడుగుల్లాగా విపరీతమైన బోధలు వచ్చేసాయి, కొత్త బోధలు వచ్చేసాయి. విశ్వాసులు వాక్యాన్ని తెలిసిన వారు కూడా బోధకు అన్య బోధలకు, వాక్య సంబంధము కాని బోధలకు తొలగిపోయి విశ్వాస భ్రష్టులైపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి? స్థిరత్వము లేక. ఈ పత్రికలోనే పౌలు గారు ఒక మాట అంటాడు, అంటే తెలుసా? ఈ పత్రికలోనే ఎంత తేటగా ఆయన జ్ఞాపకం చేస్తాడు అంటే, రోమపత్రిక ఏమన్నా ఒకసారి రోమపత్రికలో ఆయన అంటాడు, ఇతరులు వేసిన పునాది మీద నేను కట్టకుండునట్లు అంటాడు. ఏ పునాది అంట? ఇతరులు వేసిన పునాది మీద నేను కట్టకున్నట్లుగా నేను అన్యుల దగ్గరకు వెళ్ళాను అని ఎంత తేటగా జ్ఞాపకం చేస్తాడు, ఎంత తేటగా. ఎందుకంటే చూడండి 15వ అధ్యాయం, రోమా 15:20. ఇలాంటి మనస్సు సంఘాలకు సేవకులకు ఉంటే ఎంత ఆశీర్వాదమో. నేనైతే నేనంటే ఎవరు మాట్లాడుతుంది ఈ మాట? పౌలు గారు. ఈయన పరిచర్య. నేనైతే మరి యొక్కని పునాది అంటే ఎవరు? మనకు పునాది అంటే ఎవరో వేసిన పునాది, ఎవరో ప్రయాసపడ్డ పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను, అనగా యేసు క్రీస్తు వారిని గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను, ఎక్కడికంట? క్రీస్తు నామము ఎరుగని చోట్లను స్వార్థ ప్రకటింపవలనని మిక్కిలి ఆశ కలవడనై అలాగూ ప్రకటించి తిని. ఎక్కడ ప్రకటించాడంట? ఇప్పుడు ఓ పాస్టర్ గారు వచ్చారనుకోండి, నేరుగా ఎక్కడికి వస్తా తెలుసా? విశ్వాసుల దగ్గరికి. అమ్మా ప్రార్థన పెట్టాలి, ఈరోజు మీ ఇంటికాడ దేవుడు నడిపించాడు, నన్ను వాక్యం చెప్పాలి, బోధించాలి. క్రమవారి విశ్వాసం అంటాడు, అయ్యా నేను ఒక చోట కట్టబడ్డాను. ఏం చెప్పాలి? నేను ఒక చోట కట్టబడ్డాను, నేను ఒక సంఘంలో ఎదుగుతూ ఉన్నాను,
నాకు వాక్యం సమృద్ధిగానే ఉంది. దయచేసి వాక్యము తెలియని ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళగలరని చెప్పగలమా? మాట ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా చెప్పగలమా? చెప్పలేము. మొహమాటం కదా మనకి. ఆ మొహమాటమే మనలను క్రీస్తుకు దూరం చేస్తుంది. ఒక్క క్షణమో చాలు గురుగులు వెతడానికి సంఘాల్లో, విశ్వాసుల్లో. పౌలు గారు అంటారు, కొన్ని వందల సంఘాలు కట్టాడు ఆయన. కొన్ని వందల సంఘాలు 3 మిషనరీ ప్రయాణములలో ఓడల ద్వారాను, పడవల ద్వారా వెళ్ళి, కాలినడకన వెళ్ళి సంఘాలు కట్టి స్వార్థ బోధించి విశ్వాసం తయారు చేసిన వ్యక్తి అంటాడు, నేను వేరొకరు వేసిన పునాది మీద వేయకుండా క్రీస్తు నామము ఎలగని చోట్లకి వెళ్ళి ప్రకటించాను. ఎంత ధైర్యం కావాలి మాట చెప్పడానికి కదా, ఎంత ధైర్యం కావాలి. ఎందుకు ఈ రోజున సంఘాలు గలిబిలవుతున్నాయి, చీలిపోతున్నాయంటే, ఓ భక్తుడు రాస్తాడు, ప్రభు చెప్పాడు కదా ఏమని, మీరు వెళ్ళి సమస్యలు శిష్యులుగా చేయండి అంటూ మిమ్మల్ని మనుషులు బట్టి జారులుగా, ఏ జారులు అంట, మనుషులు బట్టే జారులు. వాళ్ళు ఎక్కడ వేయాలి? నదుల్లోనూ సముద్రంలో కాదు. వీళ్ళు ఎక్కడ వేస్తారంటే ఆల్రెడీ కొంతమంది చేపలు బట్టి బుట్టలో ఉంటాయి, ఆ బుట్టలో వేస్తారంట వల. సులభం కదా, చాలా సులభం కదా, కష్టపడమని లేదు, కష్టపడమని లేదు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు అంటే, అంచుదినములలో స్వార్థ వెళ్ళాలి, విస్తారంగా వెళ్ళాలి. పౌలు గారికి ఉన్న ఈ మనస్సు, యేసయ్యకున్న ఈ మనస్సు మన జీవితాల్లో ఉంటే మనకు అది ఆశీర్వాదము. స్వార్థ అందని ప్రాంతాలు, ప్రభు నామం ఎరగని చోట్ల, వాక్యము లేని చోట్ల వెళ్ళే సేవకులు, కాపర్లు ఉంటే ఎంత మేలుకరం కదా, సంఘానికి శ్రమకరం కదా. అది మిషనరీ పరిచర్య. అదే స్వార్థ అందని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ భాష నేర్చుకొని వారితో పాటు కలిసి ఉంటూ, వారితో పాటు శ్రమ పడుతూ, శోధింపబడుతూ, ఆరోగ్యములు ప్రియులు కోల్పోతూ కూడాను ఏనాడు వెనుకంజ వేయకుండా స్వార్థ మరణించారు కాబట్టి ఆ ఫలాన్ని ఈరోజు నీవు నేను అనుభవిస్తూ ఉన్నాం. అసలు ఒంగోలుకి స్వార్థ ఎలా వచ్చింది తెలుసా? ఒంగోలుకి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి స్వార్థ ఎలా వచ్చింది తెలుసా? ఎవరో మిషనరీలు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో కాలు పెట్టి ఇక్కడ ఉండి గుర్రాల మీద తిరుగుతూ స్వార్థ పడిస్తూ ఉంటే, మొట్టమొదట తలకొండపాడు గ్రామానికి చెందిన ఎర్రగొంట్ల పేరయ్య గారు ఆయన బాప్తిసం పొందాడు. ఎర్రగొంట్ల పేరయ్య గారు వెళ్ళాం ఆ సంఘానికి. మేము మరి మనముడు మన మిషన్ బయలు కొంతకాలం సేవకునిగా జయరావు గారిని మన సంఘంలోనే. అలా సంఘం విస్తరించింది. ఒకే రోజు గుండ్లకమ్మలో 3,000 మందికి బాప్తిస్మాలు ఒకే రోజు. అలా కట్టబడింది సంఘము. ఈరోజు స్వార్థ అంతా కూడా వినవాళ్ళ దగ్గరకే, విశ్వాసుల దగ్గరకే ఒక క్రొత్త బోధ తీసుకువెళ్ళి గలిబిలైపోతూ ఉంది. ప్రభు అంటాడు, స్థిరపడాలి, ప్రభు అక్కడ ఎదురు చూడాలి, వాక్యాన్ని చేపట్టి గ్రహించాలి, మీ పిలుముంచి తొలగిపోవద్దని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దయతో గుర్తుంచుకోండి, ఏ వాక్యం చేత మనం కట్టబడ్డామో, ఏ బోధ నిన్ను నన్ను పొదుగు తీసుకొచ్చిందో ఎన్నడూ ఆ సత్యవాక్యానికి మనం దూరం కాకూడదు. గల్తీ పత్రిక అంటాడు పౌలు గారు, గల్తీ పత్రిక అంటాడు, చూడదు ఏమంటాడు గల్తీ పత్రికలో, ఎంత తేడా జ్ఞాపకం చేస్తాడు. 3వ అధ్యాయం చేద్దాం రైతు. గల్తీ పత్రిక, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్థ అంటే ఏంటి? భిన్నమైన స్వార్థ. కొందరు చెప్తున్నారు యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవదూత. మరి కొందరు అంటారు ఆయన త్రిత్వము లేదు, ఎవరికి వారే, వరకు సంబంధం లేదు. మరి కొందరు అంటారు తండ్రి కాదు, కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడే, ఆయనే ప్రార్థన చేయాలి. మరి కొందరు అంటారు యేసు నామములో కాదు, తండ్రి నామములో ప్రార్థన చేయాలి. ఇవన్నీ గలిబిలి చేసేవే.
వాక్యం ఏం బోధిస్తుందో ఒక్క మాట పట్టుకొని ఆ ఒక్క మాటను బట్టి సొంత ఉద్దేశాలు అల్లుకొని క్రైస్తవులను విశ్వాసులను చివరికి ఏర్పరచడాన్ని కూడా అపవాది దేవుని దూరం చేస్తూ ఉన్నాడు. అది కట్టున్నాడు. చమదైతో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థకు మరింత త్వరగా తిరిగిపడుతున్న ఆశ్చర్యము కలుగుతున్నది. ఇది మరొక స్వార్థ కాదు, కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి కలవరపరుచు వారి మీలో ఉన్నారు. జాగ్రత్త. కలవరము దేని గురించి? స్వార్థ గురించి, వాక్యాన్ని గురించి కలవరం. అది ఇది చేయాలి, అది చేయాలి. ఇలా ఉంటేనే శనివారం ప్రార్థన, ఆదివారం కాదు. శనివారం ప్రార్థన చేస్తే పరలోకం, లేకపోతే లేదు. లేదా బోధలు లేవా? ధర్మశాస్త్రం పాటించాలి, సబ్బాతు పాటించాలి. ఇవన్నీ కూడా కలవరపరిచే బోధలు. అయితే దేవుని కృపను బట్టి దేవదేవుడు నీకు నాకు ఈ సత్యవాక్యాన్ని ఇచ్చాడు. ఒకసారి చెప్పమంటారా? మనందరి చేతుల్లో వాక్యం ఉంది. నువ్వు నేను మోసపోకుండా, అందుకే వాక్యం చదువు అని చెప్పేది. నేనైనా తప్పు చెప్పవచ్చేమో నా సొంత అభిప్రాయాన్ని బట్టి, ఎంత గొప్ప సేవకుని తప్పు చెప్పవచ్చేమో, కానీ వాక్యం నిరంతరము నిలిచేది. బెరైన సంఘం ఉంది. ఆ సంఘస్థులంట పౌలు గారు బోధించినా కూడా లేఖనాలు ఉన్నాయో లేదని ప్రతిరోజు పరీక్ష చేసేవాడు. బరే సంఘస్థులు వాళ్ళు శ్రేష్ఠులు. మనం కూడా అంతే. ఇదిగో ఈ సేవకుడు చెప్పిన మాట వాక్యానుసారమా కాదా? వాక్యం రూఢిపరచబడిందా లేదా అని పరీక్షలు చేసుకుంటే తప్ప స్థిరపరచబడలేము. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, అంచనాలో మనం ఉన్నాము. అపవాది ఎవరి తిరుగుతూ ఉంది. భిన్నమైన స్వార్థకు త్వరగా వెళ్ళిపోవద్దు. వాక్యం నీ చేతుల్లో ఉంది, నీ ఇంటిలో ఉంది, నీ మనస్సులో ఉంది. ధ్యానించు, ప్రార్థించు, స్థిరపడు. మంచి కృపావరము చేత, ఆ బుద్ధివాక్యము జ్ఞానవాక్యము చేత నింపబడి ప్రభు రాకడకై ఎదురు చూస్తూ కృప కోసం కనిపెడదాం. చూడండి, దయతో విమోచన మనం వరుసగా ధ్యానం చేస్తాం. వెండి విమోచించాడు ప్రభువారు. ఇశ్రాయేలు బానిసత్వం ఎలా విడిపించాడు మనం నేర్చుకున్నాం. మొదటి సంతాన్ని ఎలా విడిపించాడు దేవుడు నేర్చుకున్నాం. మనుషులందరి కోసం ప్రభు తన ప్రాణం ఇచ్చాడని నేర్చుకుంటూ వచ్చాం. చివరికి ధర్మశాస్త్రం నుంచి విడుదల ఇచ్చాడని నేర్చుకున్నాం. ఈ దినమున గలతీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూస్తే, గలతీ పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని కృపను బట్టి ఇంకా 12 రోజుల్లోనూ గుడ్ ఫ్రైడే జరుపుకోబోతున్నాం. ఏ పండుగ? గుడ్ ఫ్రైడే. ఆ గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తాం మనం? ప్రభువారి శిరోత్సవాలు ధ్యానం చేస్తాం. ఆ వారమంతా ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు కదా, 40 రోజులు కూడాను. మరి మీరు ఎంతకాలం నుంచి 40 రోజులు ఉపవాసం ఉన్నారో తెలియదు, కానీ ఎన్ని గుడ్ ఫ్రైడేలు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక మాట అడుగుతున్నాను. పరిపూర్ణంగా ఈరోజు నీ మనసాక్షిని అడుగు. యేసు క్రీస్తు ప్రభువును నువ్వు నిజంగా అంగీకరించావని రక్షకునిగా, నీ ప్రభువుగా. ఆయన నీ కోసం మరణించాడని, తన స్వరక్తం ఇచ్చి నేను కొన్నాడని, ప్రతి పాపము నుంచి శాపము నుంచి విడుదలిచ్చాడు నమ్ముతున్నావా? మనస్ఫూర్తిగా. ఈ 40 రోజులు కాదు, లేదు ఆ గుడ్ ఫ్రైడే రోజు కాదు, నీ బ్రతుకు దినములన్నీ కూడాను, ప్రతి దినము కూడాను క్రీస్తు ప్రభు రక్తము జ్ఞాపకము రావాలి, శిలువ గుర్తుకు రావాలి, అని విమోచన కార్యం గుర్తుకు రావాలి.
అంతకుమించి యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడు అంటే గలతీ పత్రిక రాబడి మాట చూడైతో ప్రస్తుత కాలమునందున్న దుష్టకాలములో నుండి దేని నుంచి అంట దుష్టకాలము దుష్ట యుగము. ఏంటి దుష్టకాలము చెప్పండి? ప్రస్తుతమున దుష్టకాలం ఇది. మత్తయి సువార్త 25 ప్రభువు తేడా జ్ఞాపం చేశాడు. 25 శిష్యులు వచ్చి, అయ్యా మీరు అక్కడకును ఈ యుగ సమాప్తికి సూచనలు లేవి అని అడుగుతూ వచ్చారు. 24 కూడా 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవని చెప్పమనగా యేసు వారితో ఇట్లను మొట్టమొదటిదే, ఎవడును మిమ్మును మోసపోతాం. మనం ఏ విషయంలో? డబ్బులో కాదు, ఆస్తిలో కాదు, ఆత్మీయ మోసము. ఏ మోసం ఇది? ఆత్మీయమైన మోసం. ఎందుకంటే అపవాది ఎన్నో వేషాలు వేస్తాడు. చివరికి తానే వెలుగు దూత వేషం వేసుకొని మీ మధ్యకు వస్తాడు. వెలుగుదూత అంటే క్రీస్తు వలె, స్వార్థికుని వలె, సేవకుని వలె. సాధారణ చేతిలో బైబిల్ ఉంటుంది. ఒక బైబిల్ తెలుసా? నీకన్నా నాకన్నా సాతానుకు బైబిల్ బాగా తెలుసు. వాక్యం నిన్ను దారి తప్పించడానికి అనేకులు ఆయన పేట వస్తారు, క్రీస్తు వారమని చెప్తారు. అయితే నిన్ను నన్ను దేవునికి దూరం చేసేస్తారు. అందుకన్నాడు చూడదైతో, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఈ యుగం అదే. ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తి. ఈ యుగ సమాప్తి దుస్తత్వం నుంచి తప్పించిన ప్రభు వచ్చాడు కదా. ఏడు దుస్తత్వం అంటే ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మనం మోసపోకుండా చేస్తాడు, అనగా వాక్యములో స్థిరపరుస్తాడు. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, వాక్యాన్ని చదువుతూ ఉంటే, ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది చేయలేదు చేయకూడదో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో ప్రభు నీకు బోధిస్తాడు కదా. అది అంటున్నాడు, ఎవడు మీరు మోసపరచుకొని చూసుకో. అనేకులు నా పేరట, ఎవరి పేరట? ఎవరి పేరట? యేసే పేరటే. నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి అనేకులను మోసపరిచేదరు. మరియు ఈ కాలం యుద్ధకాలమే కదా ఇది. యుద్ధము గూర్చి యుద్ధ సమాజం గూర్చి వినబోదు. అయితే ప్రభు ఏం చేస్తాడంట? వీటికి మనం తప్పించేవాడుగా ఉన్నాడు. తర్వాత కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. తర్వాత 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మను శబల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరొకడు ద్వేషింతురు. పలువురిని అక్రమం విస్తరించడం అనేక ప్రేమ చల్లారును. కానీ అంతం వరకు సహించిన వాడే. ఎలా ఉంటాడు? అంతం వరకు సహిస్తాడంటే ప్రభు ప్రేమను కలిగిన వాడే, ప్రభు ఓర్పు కలిగిన వాడే, ప్రభు క్షమాపణ కలిగిన వాడే. రేపు 7 మాటలు దానం చేస్తాం కదా. 7 మాటలు 7 వ్యక్తిత్వాల ప్రభువి కదా. 7 మాటలు 7 వ్యక్తిత్వాల ప్రభు వ్యక్తిత్వం అందుకు కనపడేది. క్షమాపణ, ప్రేమ, జాలి, తండ్రితో సహవాసము, ప్రార్థన. ప్రభు వ్యక్తిత్వం అంతా కూడా తోటి వారి పట్ల ప్రేమ. అంతవరకు అంటే మనం వరకైనా సరే, ఆయన రాకడా వరకైనా సరే, మన చివరి ప్రాణం పోయే వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా ఏం చేయాలంట? సహించాలి. సహించిన వాడు అర్థం ఏంటి? ఓర్చుకోవాలి. ఓర్చుకోవడం అంటే చెప్పండి. ఓర్చుకోవడం అంటే ప్రభు కలిగిన మనస్సు అదే కదా.
ఉమ్మేశారు ముఖం మీద. మనం పోతా ప్రక్కన ఊస్తేనే తట్టుకుంటావు, నువ్వు కరదూసుకొని పోతాం కదా. ఆయన ముఖం మీద ఉమ్మేశారు. అన్యాయపు తీర్పు. ఓ ప్రక్క హేరోదు ఈలో నాకే నేరం కనపడలేదంటూనే ఏం చేస్తారు చెప్పండి? మనుషులను సంతోషపెట్టడానికి శిలువ మరణానికి అప్పగించాడు. శిలువ మరణం అంటేనే బహు హేయకరమైన మరణం అది. అన్నాడు అవమానకరమైన మరణం అది. ఎవరు అలాంటి చావు కోరుకోరు, ఏ నేరస్తులు కూడా నా ఆఖరికి. కానీ అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడు. ఒక మాట జ్ఞాపకం చేయమంటారా? ప్రపంచంలో ఏ నేరస్తుడు కూడా 12 గంటల్లో 7 ముందు నిలబడి ఎరగడం న్యాయం తీర్చదు. 7 ముందు. ఇలా కోర్టు తీసుకెళ్తే 3 నెలల తర్వాత వాయిదా వేస్తారు కూడా కదా. 3 నెలలు మళ్ళీ తెమ్మంటాడు. మళ్ళీ ఒక 10 రోజులు. ప్రభువునైతే ఒక్క రాత్రిలోనే 7 సార్లు నిలబడ్డాడు ఆయన. ఎన్నిసార్లు? తన యాజకులు, అన్న, కైప, హేరోదు, పిలాతు, ఇలా 7 సార్లు ఒక మనిషి ముందు నిలబడ్డాడు ప్రభువారు. సౌలు ఒక న్యాయాధిపతి. ఇది ఓర్పు కదా, ఓర్పు కదా. గెత్సెమనే వనములో కొద్దిసేపట్లో అప్పగించబోతూ ఉన్నాడు. శిష్యులో చెప్పాడు కూడాను, కాపని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయంటే దుఃఖపడి ఏడ్చి అయ్యా మేమున్నామే అన్నారు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? నిద్ర. నువ్వు నేనైతే కర్ర తీసుకొని నిద్ర పోయేదాకా ఏం చేస్తా చెప్పండి? పాపం రాదు? నిద్ర పోయేదాకా. ఇక నాకు నిద్ర రాదు అని వాతల పడిదా కొడతాను నేనైతే. వాస్తవం అది. మన మనస్తత్వం అది కదా. అరే కాసేపట్లో మడవ రాబోతుంది, నిద్రపోతాను అని చెప్పి ఊరుకుంటావు చెప్పండి? కర్ర తీసుకొని. ప్రభు ఓర్పు ఏమని తెలుసండి? ఆత్మసిద్ధమే కానీ శరీరము పోయి అలసట తీసుకొని పోండి. ఎవరు చెప్పగలరు ఆ మాట? ప్రభు తప్పితే కదా. ఎవరు చెప్పగలరు? ప్రభు తప్ప. యోధా వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసండి? బంట్రవుతులు, కత్తులు, గుదెలు పట్టుకుని వచ్చి ఏం చేస్తే చెప్పండి? వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఏ ముద్దు అది? కపటమైన అప్పగించే ముద్దు. ఈ సంగతి మనకు తెలిసి ఏం చేస్తాం? లాగిపెట్టి ఒకటి కొడతాం. ఓచుకున్నాడు లేదా? యోధా నువ్వు చేసిన పని చెయ్యి. ఇదే సహనం అంతవరకు, ఇదే చివరి దాకా. నొరెత్తి మాట్లాడలేదు. కొడలతో కొట్టారు, వీపంతా దున్నబడింది, తల మీద ముళ్ళ కిరీటము, అదిమారు, శిరసంతా ముళ్ళు గుంచుకున్న రక్తపు దారలు, ముఖమంతా రక్తపు దారలే. ఊదా వస్త్రం తొలగించారు. ఒక భక్తుడు రాస్తాడు, చంద్రకారుడు, ఊదా వస్త్రం అంటే అంట సిల్క్ బట్టలు ఉంటాయి చూసారా, అలాంటి రాజులు వేసుకున్నాయి. చరమంతా వీపంతా దున్నబడి ఉంటే సిల్క్ తగిలితే ఎలా ఉంటాయి చెప్పండి దానికి? ఆ బట్టలు మనకేమైనా గాయమైతే చొక్కా విప్పేస్తాం కదా, బట్టలు తీసేస్తారు. ఎందుకు? అది ఆరటానికి. ఆయనకు వేసిన ఆ వస్త్రము అది గుచ్చుకుంటా ఉంటే అది ఇంకొక వేదన. వచ్చుకున్నాడు అంతవరకు. ఉమేశారు ముఖం మీద. పిడిగుద్దులు గుద్ది, నేను ఎవరు గుద్దారో చెప్పు అంటే మరి మాట్లాడాడండి. భవిష్యత్తు తెలిసిన దేవుడు, సృష్టికర్త, ఎందుకు ఓడ్చుకున్నాడు చివరి దాకా? అంతవరకు తన పని ముగిసే వరకు. ఆయన నోడితే మాట్లాడితే ప్రపంచమంతటి మీద రాబోయే ఆ తీర్పు నుంచి తప్పించాడు. కానీ ఒక్కడే కదా మార్గం. నీ కొరకు, నా కొరకే.
ఆయన ముందు ఉంది మనమే. అందుకంటాడు ఆయన చూసే విషయాలు తన అరచేతిలో మనం చెక్కుకున్నాడు, అరచేతుల్లో చెక్కున్నాడు అని శ్రమపడుతూ అరచేతులు చూస్తుంటే నువ్వు నేను కాపాడుతున్నాను కాబట్టి నీకోసం నా కోసం ఆయన ఎంత ఓడ్చుకుంది. భారమైన శిలువ మోసుకుంటూ వెళుతూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే మాట్లాడలేదు. చివరికి దొంగల మీద సిలువ వేశారు. దాహం అంటే ఏమి ఇచ్చారండి? చేదు చిరక. తాగనొల్లకపోయాడు. దానిపై వాళ్ళంతా ఎగతాళి చేస్తున్నారు. తన ప్రక్కనే ఉండి కూడా సిలువ వల్ల ఒక వ్యక్తి ఎగతాళి చేస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు దిగిరా అని. ఏం మాట్లాడలేదు. ఇదే ఓడ్చుకోవడం అంటే. అంతము వరకు చూడండి ఏమన్నాడు 25, 24 అంటాడు. చూడండి మత్తయి సువార్త 4 మన మూల వాక్యం చూడండి ఏం రాయబడిందో. అంతవరకు సహించిన వాడే రక్షింపబడు. అంటే క్రీస్తు వలె, ప్రభువు వలె సహించే జీవితాన్ని ఈరోజు నేర్చుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడే ఈ కోరికలు మనకు నేర్పించాలి. ఓర్చుకోవటం. ఎప్పటిదాకా? చివరి దాకా. ఓర్చుకున్నవాడే జయాన్ని పొందుతాడు, ప్రభుతో పాటు వెళ్తాడు. ఎక్కడ? పరలోకం. ఈ లోకం మనకి శాశ్వతంగా, ఈ లోకం మనకి యోగ్యమైంది కాదు. హెబ్రీ పత్రిక చూస్తే ఆయన చక్కని మాట అంటాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ చివరి మాట గుర్తు వస్తే నాకు ఒళ్ళు గౌరవపడుస్తున్న మాట ఏంటంటే, విశ్వాస విరుద్ధంగా చెప్పుకొచ్చాడు కదా. కొందరు సింహాలను మూసారన్నాడు, రాజ్యాలు జయించాడన్నారు, స్త్రీలేమో మృతుల వారిని పొందుకున్నారన్నాడు. వీళ్ళందరి గురించి చెప్పుకొచ్చి ఎంత చక్కగా చెప్పింది. వీళ్ళందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. ఎన్నో వచ్చినవమ్మా? 39:40. మనము లేకుండా, సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు కాదమ్మా. 32 చూడండి. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. మనకి ఇదంతా తెలుసు కదా. ఏమైనా తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? బాగా తెలుసు మనకి, చదివాము, నేర్చుకున్నాం. ఇక ప్రజల గురించి వివరించడానికి సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జయించిరి, వాగ్దానములు పొందారు, సింహపు నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గధార తప్పించుకున్నారు, బలహీనముగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలు పారదోలారు. స్త్రీలు, ఎవరి స్త్రీలు? మరియా మార్త లాంటి వాడు మృతులైన తమ వారిని మరలా పొందుకున్నారు. ఇదంతా ఎవరు? మనం అంటాం ఇదండి విశ్వాసం అంటే. ఎవరు? వీళ్ళు. ఆ తర్వాత అంటాడు మరికొందరు. ఎవరంట? మరికొందరు. మనం వీళ్ళని అసలు విశ్వాస వీరులను, కానీ వీళ్ళందరికన్నా కూడా వీరికే శ్రేష్టమైన పునరుద్ధారం అంట. మరి వీళ్ళు ఏం చేస్తారు? మరి కొందరైతే తిరస్కారమును, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపంలో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గంలో చంపబడ్డారు, గొర్రె చర్మములు, మేక చర్మం వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లో, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగముల్లో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము, ఏ లోకం ఇది యోగ్యమైంది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్ఠుడు ముందుగా సిద్ధపరిచాను. కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఎవరు వీళ్ళు? అసలు వారు మన విశ్వాసం వీళ్ళని గురించి చూస్తే నాకేం గుర్తొస్తాడు? ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరు? లాజరు కదా. లాజరు
ఎలా ఉన్నాడు లాజరు జీవితం? ఆహారం ఉందా? వస్త్రాలు ఉన్నాయా? ఆరోగ్యం ఉందా? ఇల్లుందా? వాకిలు ఉందా? ఆదరించేవారు ఉన్నారా? ఓదార్చేవారు ఉన్నారా? కనీసం ఎలా ఉంది అని అడిగేవాడు కూడా లేడు. కానీ శ్రేష్టమైన పునరుద్ధానం ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇది కదా అక్కడ దావీదు కనపడ్డ మనకి, గిద్యోను బారాకు కూడా కనపడ్డ మనకి అక్కడ. కానీ ఎవరు కనపడుతున్నారు? ఒకవేళ వాళ్ళు కూడా ఉన్నట్లయితే ప్రభు చెప్పేవాడు, అబ్రహాము రొమ్మున దావీదుతో పాటుగా, గిద్యోనుతో పాటుగా, బారాకుతో పాటుగా ఇదిగో ఈ లాజరు కూడా ఉన్నాడు అనేవాడేమో. కానీ ఎవరు కనపడుతున్నాడు అక్కడ? ఇది ఒక్కడే కనపడుతున్నాడు. ఎవరా ఒక్కడు? ఇదిగో ఇవన్నీ కూడాను తిరస్కారము, బంధకములు, ఖైదు, రాళ్ళతో కొట్టబడ్డారు, రంపతో కొయ్యబడ్డారు, శోధింపబడ్డారు, చంపబడ్డారు, గొర్రె చర్మములు, మేఘ చర్మములు, బట్టలు కూడా లేవు వాళ్ళకి. దరిద్రై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాలు నివసిస్తూ తిరుగులాడుతున్నారు. అట్టి వారికి ఈ లోకమో, మరి ఏ లోకం యోగ్యమైంది? శ్రేష్టమైన పరలోకం. మనం ఇష్టపడని జీవితము, కానీ ప్రభు మెచ్చే జీవితం. అంతము వరకు సహించువాడే రక్షణ పొందుతాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఎలా ఉన్నాయి మన జీవితాలు. విడుదల పొందాము, మరో మనసు పొందాము, రక్షణ పొందాము, కానీ లోకాన్ని, లోకాశ్రమత విడిచిపెట్టట్లేదు. లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంతో పాటు ప్రభుత్వ పాటు లోకం కూడా కావాలి మనకి. ప్రభుతో పాటు అన్నీ కావాలి నీకు నాకు. ప్రభు ఒక్కడే చాలదు మనకి. ఇహలోక సౌఖ్య సంపదలు కావాలి, వాటితో పాటు ప్రభువా నీ రాజ్యం కావాలి, జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు దీవించే దీవెన వేరు, ప్రభుత్వ ఆశీర్వాదం వేరు, ప్రభుత్వే ఆ నెమ్మది వేరు. అలా కాకుండా అన్యాయం చేత, అక్రమం చేత, ఇందా మనం కీర్తన చదువుకున్నాం కదా, కీర్తనలో 37వ కీర్తన అంతా కూడా అదే. దుస్తులు వర్ధిల్లుట, మరుక్షణం మాయమై పోతాయి, ఎక్కడ ఉన్నారో కూడా కనపడరు. ప్రభుత్వ విశ్వాసం ఉంచి అబ్రాహాము అంటాడే, అబ్రాహాము ఏమంటాడు తెలుసండి? సొదొమ గొమొర్రా రాజులను యుద్ధం జయించి తీసుకొచ్చినప్పుడు శత్రువుల మీద ఒక 100 పోగైనా చెప్పుల వారిని ఎందుకంటే నేనే అబ్రహాము ధనవంతునిగా చేస్తాను అనుకున్నట్లుగా. నా దేవుడు ఉన్నాడు, నన్ను బలపరిచేవాడు ఆయన, నన్ను దీవించేవాడు ఆయన పిలిస్తే నేను వచ్చాను, ఆయన ఆశీర్వాదమని స్థిరంగా నిలబడ్డాడు అబ్రహాము. జ్ఞాపకం చేస్తున్నాను. 2 జీవితాలు మన పనికి రావు. ఎవరు యజమానులు సేవింపలేరు, స్త్రీని ప్రభువును సేవించలేరు. ఎవరు ఒకరే. ఈరోజు ఎవరిని సేవిస్తున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. విమోచింపబడము, ఇదిగో దుష్ట యుగం నుంచి విమోచన కావాలి అంటే ఇటువంటి విశ్వాసం మనకు కావాలి. ప్రభువా నీ కృప నాకు కావాలి తండ్రి, నీ సన్నిధి కావాలి ప్రభువా, నేను మాత్రమే ప్రేమించాలి జీవితం కావాలి. దీని నుంచి ప్రభు మనం కోరుకుంటున్నాడు. తర్వాత చూస్తే ఇంకో మన జ్ఞాపకం ముగిస్తుంది. చూడండి, హెబ్రీ పత్రిక 9:15 చూద్దాం. కాదు మొదటి పేతురు పత్రిక 1:18. మొదటి పేతురు పత్రిక 1:18. మొదటి పేతురు 1 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పితృపారంపర్యమైన దీని గురించి ఇంకా వివరంగా తెలియాలంటే కొంచెం ముందుకెళ్ళి 14 నుంచి చూద్దాం. నేను పరిశుద్ధుడై ఉన్నారు కనుక మీరును పరిశుద్ధుడై రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లల వలె. ఎలాగంట? విధేయులనగా
లోబడే పిల్లలు. లోబడే పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తారా లేదా చెప్పండి? విధేయులు, అవిధేయులు. తల్లిదండ్రులు ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? లోబడేవారినా, అవిధేయులనా? విధేయులంటే లోబడేవారు. దేవుడు కూడా అంతే. అవిధేయుని కొంటే దూరం అయిపోతాం దేవునికి. అబ్రహాం విధేయత చూపాడు. ఎంత విధేయత అంటే చివరికి తన సొంత కుమారుడు కూడా ఇవ్వడానికి సిద్ధపడిన విధేయత చూపాడు. ఇక్కడ అంటాడు, మీరు విధేయుల పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో, పూర్వపు అంటే రక్షణ పొందకముందు, మారు మనసు పొందకముందు, శివ దగ్గరికి రాకముందు, యేసయ్య తెలియకముందు, అజ్ఞానం, అది దేవుని జ్ఞానం లేదు. అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక, ఆ కాలంలో మీ ఆశ చొప్పున మీకు ఇష్టం తిరిగారు, కాదని లేదు. మీ మనసుకు వచ్చినంత చేశారు. ఎప్పుడది? అజ్ఞాన దశ. దేవుడు లేదు, దేవుడు భయం లేదు, లోకము, లోకాచారం, లోక పద్ధతులు, వాక్యం పట్ల శ్రద్ధ లేదు, వాక్యముల శక్తి మనకు తెలియదు, ప్రభువుల శక్తి మనకు తెలియదు. కానీ అది అజ్ఞాన దశ. అయితే ఆనాడు మీకున్న ఆశలు బట్టి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మరి అంతకుముందైతే పరిశుద్ధులు కాదు కదా. లోకము, లోకాశలు, విగ్రహారాధన, వ్యర్థమైనవన్నీ అనుసరించి తిరుగుతూ ఉన్నావు కదా. మీ పితృ పరంపరాచం అనగా పెద్దలు చెప్పిన పద్ధతులు, వాక్యం కాదు, వాక్యం కన్నా కూడాను మన కట్టుబాట్లు, మన ఆచారములు, మన పద్ధతులు, వీటి బట్టి పోతూ ఉన్నావు కదా. మనం విడిచిపెట్టేయి. నువ్వు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, వాక్యం తెలియనప్పుడు, రక్షణ పొందక ముందుగా వాటి ప్రకారం అపితులుగా నీవు ఉన్నావు. ఇప్పుడైతే పవిత్రపరచబడ్డావు అని చెప్తూ, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తెచ్చేవాడు తండ్రి అని మీరు ప్రార్థన చేయించినారు కనుక మీరు పరదేశినంత కాలము భయముతో గడుపుడి. పరదేశులనగా ఈ లోకంలో మనం పరదేశులము. ఈ పాట ఎప్పుడు పాడతాం మనం? ఎప్పుడు గుర్తు వస్తుంది? పరదేశంలో ప్రియులారని ఎలా చావుగానప్పటిదే గుర్తు వస్తుంది. మిగతాప్పుడు గుర్తురాదు పరదేశం అని. ఇది నా ఊరు, నా ఇల్లు. సొంత ఇంట్లో ఎవరైనా అద్దిల్లు అంటాడా? అంట కదా. పరదేశం అంటే అదే కదా. ఈ భూమి మీద మనం అద్దెకున్నాం కొంతకాలం. ఇది మన సొంతనే కాదు. సొంత అయితే మనం తీసుకొని పోతాం కదా, విడిచిపెట్టి పోవాలి. అందుకని పరదేశులము. హెబ్రీ పత్రిక ఇంకా తేటగా అంటాడు 11వ అధ్యాయంలో అబ్రహాం గురించి అంటాడు, వీరందరూ ఆ వాగ్దాన దేశంలో అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందరము చేసి తాము భూమి మీద పరదేశమైనామని గుర్తెరిగి ఒప్పుకొని వెళ్ళారు అంటాడు కదా. భూమి మీద ఎవరంటే వీళ్ళంతా కూడాను పరదేశులు. అనగా ఈ దేశ నివాసం అది కాదు. ఏదో కొంతకాలం ఉన్నావు, ప్రయాణం చేస్తున్నావు, మనం విడిచిపెట్టి పోవాలి. ఈ ఆలోచన మనకి ఎప్పుడు రాదు. ఈ ఆలోచన వస్తే నిజంగా ఎల్లప్పుడూ మన పరదేశం అనే గుర్తు వస్తే కష్టాలు ఉండవు, గొడవలు ఉండవు కదా. అందరూ నెమ్మదిగా ఉంటారు. ఇళ్ళ కాడ, భూముల కాడ గొడవలు ఉంటాయి. ఇక నాది కాదు, ఓ రోజు విడిపించిపోవాలనుకున్నాం అనుకోండి, ఏ గొడవ ఉండదు. అందుకే వాక్యం అంటుంది, భయముతో కాలం గడపండి. మునుపు మీరు చీకట్లో ఉన్నారు, వెలుగులోకి వచ్చారు. మునుపు లోకాన్ని ప్రేమించారు, ఇప్పుడు ప్రభువును ప్రేమిస్తున్నారు. మునుపు లోకాచార పద్ధతులు మీలో ఉన్నాయి, ఇప్పుడు వాక్యానుసారమైన జీవితం. కాబట్టి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అదంతా ఉపయోగపడి వ్యర్థమైందే. నువ్వు చేసిన ఆచారములు, పద్ధతులు అవన్నీ వ్యర్థమైనవే. వాడిని విడిచిపెట్టి వెండి, బంగారం వంటి సేవస్తుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. కాబట్టి ఏం చేయాలి మనము? ఆ రక్తము చేత కడగబడి దేవునికి ఇష్టలుగా
జీవించాలి. విమోచింపబడ్డాం. ఏ వ్యర్థమైన పద్ధతులు నీళ్ళు అనటానికి లేదు, లోకాచారం నీళ్ళు అనటానికి లేదు, విగ్రహాలతో పొత్తు లేదు, శిఖరం జ్యోతిషాలతో పని లేదు. నీకన్నీ నీ ప్రభువే, నీకన్నీ నీ ప్రభువే, నీకన్నీ నీ దేవుడే కదా. ఇది నాది కాదనుకుంటే ఏ సమస్య ఉండదు. ఇది నాదే అనుకున్నావంటే అన్నీ సమస్యలే. పెళ్ళిలో చెబుతారు, విన్నారు కదా, పెళ్ళిలో చెప్తారు ఏమో తెలుసా, అమ్మా ఇక మీదట ఈ అత్తగారి ఇల్లే నీ ఇల్లు, అంతేనా? ఏ ఇల్లు అంట? అత్తగారి ఇల్లే నీ ఇల్లు. ఎప్పుడైనా వచ్చిపోవచ్చు అంతేగాని ఇక్కడ నీకు ఎటువంటి అధికారం లేదు. ఎప్పుడైతే నువ్వు నీ సొంత ఇల్లని భావిస్తావో అప్పుడు నెమ్మదిగా ఉంటావు. ఎందుకు చెప్తారు అది? ఈ పుట్టిల్లు ఏమైపోతున్నది? పరదేశం అయిపోతుంది. వెళ్ళబోయి ఆ శ్రేష్టమైన దేశం ఏంటది? ఇక పరలోకము. దాంతో సూచన అది. నిరంతరం జీవించే జీవితం అది. నీ సొంత ఇల్లు అక్కడ ఉంది పరలోకములో. నీ ప్రభుని రక్తం ఇచ్చుకున్నాడు, విమోచించాడు, కృపను చూపాడు, బద్ధపరిచాడు, తన ప్రాణం ఇచ్చాడు నీ కోసం, నా కోసం. ఇంకా మనము ఈ వ్యర్థమైన లోకాశలు నింపబడి పితృ పారంపర్య ఆచారములు అనగా పెద్దల ద్వారా చెప్పబడ్డ పద్ధతుల ద్వారానే మనం గడుస్తూ ఉంటే వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని మాట త్రోసివేసి వ్యర్థమైపోతాము. జాగ్రత్త. వీటి నుంచి కూడా వేసే నాకు విడుదల ఇచ్చాడు, విమోచించాడు. కానీ మోసపడ్డావా లేదా? ఇంకా ఈ ఆచారములు పద్ధతులు పెట్టుకొని వాక్యానికి విరుద్ధమైన లోకానికి స్నేహితమైన పద్ధతులు మనలో ఉంటే తీర్పు రోజున లెక్క చెప్పక తప్పదు. విశ్వాస జీవితాల్లో కూడా ఈ రోజున తెలుసు కదా మనకి, విశ్వాస జీవితాల్లో కూడా లోక సంబంధమైన పద్ధతులు ప్రతి చోట అడుగడుగున మంచి దగ్గర నుంచి ముహూర్తాల దగ్గర నుంచి శకునాలు అంతెందుకు, ఆఖరికి ఇక్కడ కొంచెం ఎంతమందికి తాయెత్తులు ఉన్నాయో దేవునికి తెలుసు కదా. ఏమైనా చేతులు కాళ్ళకు తాళ్ళు ఉన్నాయో దేవునికి తెలుసు కదా. లేవా? మీ మనసాక్షిని అడగండి. మీ పిల్లలకు కట్టవా? నాలో జ్వరం వచ్చిందనుకోండి, పిల్లలకు సహజం అది. వాతావరణం బాగాలేకపోతే వెంటనే వెళ్ళిపోవాలి. ఎవరు చెప్తారు? అమ్మ ఇది అది ఏదది అది ఆటో కట్టుకొని పోవాలి, అది వేయించుకోవాలి, వస్తా 100 ఏళ్ళు తెచ్చుకోవాలి ఇంట్లోకి. తెలుసా? 100 అపరాత్మలు వస్తుంది అంతపాటు నీకు నీ ఇంట్లోకి. మార్గం తెలిసావంతే నీ దేవుడు చాలడా నీకు? నీ దేవుని కన్నా శక్తివంతమైనవా? నీ దేవుని కన్నా బలమైనవా? దయ్యం ఆయన ముందు వణికిపోతూ ఉంటే మరలా బిడగ బాగలేదనో, జ్వరం వస్తుందనో, నిద్ర బాగట్లేదనో, రాత్రిపూట ఏడుస్తుంది. పిల్లాడకు ఎవరు ఏడుస్తారమ్మా? పిల్లాడకు ఎవరు ఏడుస్తారు చెప్పండి? చిన్నపిల్లలు. చిన్నపిల్ల ఏడిచిందంటే చాలు మధ్యరాత్రుల్లో ఏదో వచ్చింది. వీటినే పితృపారంపర్య ఆచారాలు. పెద్దలు చెప్పారు, పెద్దల ఆచారం ఇవన్నీ కూడా. ఇంకా వదిలివేయకపోతే నిలబడలేము పైన ముందు. ఎవరి ముందు? ప్రభు ముందు. ప్రభు అంటాడు, నా రక్తమిచ్చుకున్నాను మిమ్మల్ని, మరలా మీరు పోవటానిక? రక్తమిచ్చి మీరు విమోచించాను. మీరు నా సొత్తు, నా పిల్లలు కదా, నన్ను అడగాలి కదా. నీ పిల్లలు నిలువలు పెట్టి ఓ మాట చెప్పమంటారా? నీ పిల్లలు నీ కాడ దాచిపెట్టి ప్రక్కడకు పోయి చెప్తే ఎట్లా ఉంటుందండి నీకు? కోపస్తారాదా? మనసు విరిగిపోదా? తెల్లని వదిలిపెట్టి పక్కింటికి పోయి నాకు అది కావాలి ఇది కావాలి ఏమంటావు? చంప విడిచి ఒక పిగుతావు. ఎందుకు చెప్పండి? తండ్రి ఎవరు, తల్లి ఎవరు, కుటుంబం ఎవరు? అది ఇప్పుడు జరిగేది అదే. ఆత్మీయంగా పరమ తండ్రి నీకు నాకున్నాడు. ఆయన వదిలిపెట్టి
పక్క పోయి అయ్యా జ్వరం, అయ్యా నిద్ర పట్టట్లేదు అని అడుగుతుంటే కొట్టడానికి ఇష్టం మనం చూస్తే కదా, ఇష్టం కదా, మన అదే కదా, చాచి పెట్టి కొడితే ఎక్కడ పడ్డారు? పోయి బబులోలో పడ్డారు. అదే స్థితి. మర్చిపోవద్దు. ఆయన తండ్రి 2 సార్లు కొన్నాడు నిన్ను. ఈసారి చెప్తాను మీకు ఆ విషయం. రక్తమిచ్చి కొన్నాడు. నువ్వు సృష్టించిన వాడు ఆయన, విమోచించిన వాడు, ప్రాణం పెట్టినవాడు, నేను కన్న తండ్రి, గర్భంలో నేను చూచిన దేవుడు, నీకు పేరు పెట్టినవాడు, నేను ఎన్నుకున్నవాడు, నేను ఈ స్థితికి తీసుకొచ్చినవాడు. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతే కోపం రాదు ఆయనకి? అందుకంటాడు, విమోచించాను, రక్తం ఇచ్చి విమోచించాను నిన్ను, నా సొంత రక్తం పెట్టి నిన్ను కొన్నాను, కడిగాను, అయినా వెళ్ళిపోయావంటే ఇక దానికి నిష్కృతి లేదు. జ్ఞాపకం చేస్తుంది అయితే కూడాను. ఆలోచిద్దాం. ఈ యొక్క సేవ నీకు నాకు దేవుడు ఇచ్చాడు. విమోచించబడ్డా మనం, ఆయన పిల్లలము, ఆయన సొత్తు, ఆయన మన తండ్రి. ధైర్యంగా ఏ సమయంలో బావచ్చు తండ్రికి అడుగును. టైం లేదమ్మా ఇప్పుడే పోవాలని అని అనుకోండి, మూసేస్తారు గుళ్ళు మూసేస్తే తెలిసిందాకా ఏం చేయాలి? బడి కూర్చో. ఇక్కడ అలా కాదు. నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడికి ఆయన వస్తాడు. నీ గదిలో, నీ ఇంటిలో, నువ్వు రోడ్డు మీద, నువ్వు హాస్పిటల్లో ఉంటే, నువ్వెక్కడ మోకరిస్తే అక్కడ నీ ప్రక్కన ఆయన ఉంటాడా? ఉండడా? ఉన్నాడు. నువ్వు పడిపోయినప్పుడు ప్రభువాని కేక వేస్తే అక్కడున్నాడు ఆయన. ఏం చేయాలి అర్థం కానప్పుడు ప్రభువాని నీ హృదయం కేక వేస్తే అక్కడ చేపట్టుకున్నాడు ఆయన. ఎన్నిసార్లు మేలు పొందలేదు మనం? ఎంత కృపణ పొందుకునే తండ్రి ద్వారా, మా ప్రభు ద్వారా, మా పరమ తండ్రి ద్వారా. అందుకే వీటన్నిటి నుంచి ఆయన విమోచించాడు. ఒకే ప్రశ్నకి ముగిస్తాను. నిజంగా విమోచింపడ్డావా? నమ్మశాస్త్రం నుంచి, పాపం నుంచి, శాపము నుంచి, బానిసత్వం నుంచి, పాప బంధకాల నుంచి నాకు చెప్పాడు. ఇస్తావా? రోమపత్రుడు ఏం చెప్పాడు? యువ దుస్తత్వం నుంచి, ఇప్పుడేమో పితృపారాయణ ఆశ్రమం చూడదలిస్తే ఇంకా వాటితో జీవిస్తూ ఉంటే ఈరోజు ఏమనాలి? నిన్ను నన్ను ఏమని పిలవాలి? ఏమని పిలుస్తాడు ఆయనకి నిన్ను నన్ను? ఆలోచించుకో, పరీక్షించుకో, సరిచేసుకో. ఈరోజైనా నా రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్ని కడిగి మోచించిన ప్రభు దగ్గరికి రా. ప్రతి పాపం ఒప్పుకో. తండ్రి, ఈనాటి వరకు కూడా నా ఇష్టాసంగా జీవించాను, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను దాచిపెట్టలేదు, నా పద్ధతులు నాకున్నాయి, అవి పనికి రావని నాకు అర్థమైంది. నేను వెళ్ళే దారి సరైనది కాదు ప్రభువా, నాకు అర్థమైంది. నేను విడిచిపెట్టాను, నేను విడిచి దూరంగా వెళ్ళాను ప్రభువా, నీతో మాట్లాడలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, వర్ధన వాటిని ఆశించాను ప్రభువా, నేను క్షమించు. ఇక మీదట నీకోసం బ్రతుకుతాను, నీ మాట వింటాను, నీకు లోబడతాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను తండ్రి, నిన్నే సేవిస్తాను. ఒక తీర్మానం చాలు మన జీవితాలు కట్టబట్టడానికి, తిరిగి మన జీవితాలు స్థిరపడటానికి, తిరిగి మన జీవితాన్ని దేవుని చేతులు పెట్టడానికి. అటు వచ్చిన వారమై కృపను పొందుకొని నిరంతరం ప్రభుత్వం జీవిద్దాం. ఈ లోకమే కాదు, ఏ యుగాలు ప్రభుత్వం జీవించే ఆ గొప్ప కృప, ధన్యత నీకు నాకు ప్రభు ఇచ్చాడు. వేదవాడికి ఆశపడి నిత్యత్వాన్ని కోల్పోవద్దు. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తావో గుర్తుంచుకో. రేపు మంద కాదు, ఈరోజు కూడా మంద కాదు, కాసేపోయిన తర్వాత. కానీ యుగాలు దేవుని సన్నిధిలో నిరంతరం జీవించే కృప ప్రభు సిద్ధ చేసి ఉండగా విశ్వాసంతో వచ్చి మోసింపబడి అంగీకరించి పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకంత ఇచ్చేనుగాక. తల వంచుదాం, ప్రార్థించుకుందాం. ఓ ప్రార్థన చేయడదైతో తల వంచుండగా ప్రతివాక్యం కోసమై
మన హృదయాలు సరిచేయబడి పరమతండ్రి దగ్గర వచ్చే జీవితాన్ని, ఆయన ఆశ్రయించే జీవితాన్ని, మరి ముఖ్యంగా ఆ రక్తము ద్వారా మోచింపబడే ఆ జీవితాన్ని ప్రభు వారి ఇది నాన్న ఒకరిద్దాం ప్రార్థించుతుంది కూడా ఒక ప్రార్థన చేయండి.